థ్యాంక్ యూ మీడియా వారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఆల్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్ అండ్ యాక్ట్రెసెస్ అండ్ మా అమ్మాయి నిహారిక, మా ఆత్మీయుడు ఫణి. సో మీ అందరికీ చాలా 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 బిగ్ కంగ్రాచులేషన్స్. వంశీ నువ్వేం ఫీల్ అవ్వకు, నేను ఇవాళ ఫినిష్ చేశాను సినిమా. ఫ్రెష్గా ఉన్నాను, మీ అందరికన్నా ఎక్కువ ఫ్రెష్గా నా బ్రెయిన్లో ఉంది. అంటే మొదట ఈ సినిమా నేను స్టార్ట్ చేసినప్పుడు ఫణి నుంచి ఇట్లా ఏదో ఒక సినిమా ఉంది బాగుంటుంది అన్నారు. తర్వాత నిహారికి కూడా నేను విన్నాను అన్నప్పుడు సరే విన్నాను. నాకు ఏదైతే వంశీ ఆ రోజు మా ఇంటి దగ్గర అప్పుడు ఒక ప్లేస్ ఒకటి ఉన్నారు కూర్చోబెట్టి చెప్పాడు, ఎక్కువసేపు చెప్పలే, 1.5 hour లోపే చెప్పేసినట్టున్నావు నువ్వు, అంతే. లేదు ఎక్కువ టైం తీసుకెళ్ళి, జస్ట్ 1.5 hour కబుర్లు చెప్పుకున్నావు కానీ 1.5 hour నరేషన్ మాత్రం యాజ్ టీజ్గా తను ఏదైతే చెప్పాడో ఆన్ స్క్రీన్ అదే చేశాడు. అంటే ఇంక రకంగా చెప్పాలంటే ఒక ఉన్నదానికన్నా చాలా బెటర్గా చూపించాడు. నేను ఎక్స్పెక్ట్ చేసినాక చాలా బాగుంది. అండ్ ఫోటోగ్రఫీ చెప్పక్కర్లేదు, అద్భుతం. ఎడిటింగ్ బాగుంది. అండ్ మా విజయ్ ఫైట్ మాస్టర్, ఫస్ట్ టైం విజయ్ మామూలుగా కమర్షియల్ సినిమాలని ఫైట్స్ చాలా చేశాడు, చాలా పేరున్న మాస్టర్ అతను. కానీ ఈ సినిమాలో వీళ్ళందరూ కొట్టుకుంటుంటారు ఇంటర్వెల్ సీన్, అది అంటే అది ఒక మాస్టర్ పీస్. అది ఎక్కడా కూడా సినిమాటిక్గా లేదు. అందుకని విజయ్ నేను చెప్పింది, ఫస్ట్ టైము యాక్షన్ పార్ట్ డైరెక్ట్ చేసావు, ఇప్పుడు హీరోలను బట్టి నువ్వు వెళ్ళాలి, బట్ కథను బట్టి వెళ్ళేవి చూడు, చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గురించి ఏం చెప్పాలన్నా నాకు తక్కువే అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఇప్పుడే చూశాను కాబట్టి ఇంకా నాకు ఫ్రెష్గా ఉంది మెమరీ. అవును, పొద్దున్న లేదా నిహారిక తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది అమ్మాయితోటి. యాక్చువల్గా నేను 3 అని చెప్పింది, 1 o'clock అయింది, నువ్వు వచ్చేసే అంది. నీకేమైనా పని ఉంటుందా నాన్న కొంచెం అనేది లేదు, ఇక అన్నీ వదులుకొని నేను కూడా వచ్చేసాను. సో మొన్న అదే ఫస్ట్ ఒక 4 days బ్యాక్ ఫస్ట్ బిగినింగ్ అప్ టు గొడవలు పడతారు ఈ ఫ్రెండ్స్. ఇది ఈ రిజర్వేషన్ ముందు అక్కడితో ఆపేసాను, ఈ సినిమా చూడబుద్ధి కాదు. ఎందుకంటే ఇన్నేళ్ల ట్రావెల్లో నేను ఈ కమ్యూనల్ ఇష్యూస్ లేకపోతే ఈ కులాల ఇష్యూస్ చూసి చూసి విసుగు వచ్చేసింది. అంటే ఈ సొసైటీ ఇంతేమో, ఇంకెంతకంటే మార్చలేము అని అనిపించింది. కానీ తర్వాత సరే ఇవాళ ఫ్రెష్గా కాఫీ తాగుతా మిగతా సినిమాతో చూశాను.